దావోస్ సదస్సు వేదికగా సీఎం చంద్రబాబు బృందం పెట్టుబడుల వేటను మొదలుపెట్టింది. ఏపీకి పెట్టుబడులతో రావాల్సిందిగా పలు దిగ్గజ కంపెనీలను కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు రోజంతా వరుస సమావేశాలతో బిజీగా గడిపారు. ఇక ఈ కార్యక్రమంలో ప్రపంచంలో అతిపెద్ద సముద్ర రవాణా కంపెనీల్లో ఒకటైన డెన్మార్క్ కు చెందిన మార్క్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపించింది. 130 దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలను నిర్వహిస్తున్న ప్రపంచ సముద్ర రవాణా రంగంలోనే ప్రతిష్టాత్మకమైన కంపెనీ ఇది. అలాంటి సంస్థ వస్తే ఏపీ సముద్ర రవాణాలో దేశంలోనే మొదటి స్థానంలోకి వెళ్లడం ఖాయమని భావిస్తున్నారు. ఇక మార్క్స్ సంస్థ సీఈఓ విన్సెంట్ క్లార్క్ తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. 1000 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం కలిగి ఉండి విస్తారంగా పోర్టులు కలిగిన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని విన్సెంట్ ను ఆహ్వానించారు. రాష్ట్రంలో మానవ వనరులకు లోటు లేదని చంద్రబాబు తెలియజేశారు. ముఖ్యమంత్రితో చర్చల సందర్భంగా పెట్టుబడులు పెట్టేందుకు విన్సెంట్ సానుకూలతను వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలించాలని ఆయన్ను చంద్రబాబు ఆహ్వానించగా విన్సెంట్ సానుకూలంగా స్పందించారు. త్వరలో రాష్ట్ర పర్యటనకు వస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఏపీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఎల్జీకెమ్ లిమిటెడ్ సీఈఓ షిన్ హాంగ్ చియాల్ కు చంద్రబాబు తెలియజేశారు. దక్షిణ కొరియాలో అతిపెద్ద కెమికల్ కంపెనీ ఇది. 1.5 బిలియన్ లిథియం అయాన్ బ్యాటరీ ప్లాంట్ ఏర్పాటు యోచనలో ఆ సంస్థ ఉంది. ఆ ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని చియోల్ ను చంద్రబాబు కోరారు. అలాగే ఇంటిగ్రేటెడ్ బ్రూవరీ బాట్లింగ్ యూనిట్ ను రాష్ట్రంలో నెలకొల్పాలి అని కార్గ్లబెర్గ్ సంస్థ సీఈఓ జాకబ్ అరూప్ ఆండర్సన్ ను సీఎం చంద్రబాబు కోరారు. విశాఖపట్నం, కృష్ణపట్నం, శ్రీ సిటీలోని ఇండస్ట్రియల్ పార్కులను పరిశీలించాలని ఆహ్వానించారు. మరోవైపు ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్రాజెక్టుపై ఆర్సెలార్ మిత్తల్, ఇక నిప్సన్ స్టీల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్ తో సీఎం చంద్రబాబు సమాలోచనలు జరిపారు. ఇది ఇటీవల రాష్ట్రానికి వచ్చిన అతిపెద్ద ప్రాజెక్టులో ఒకటి. వెల్స్వన్ చైర్మన్ బీకే గోయంకాతోనూ చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీకి పెట్టుబడులు రాబట్టే లక్ష్యంలో భాగంగా మంత్రి లోకేష్ దావోస్ లో నిన్న బిజీగా గడిపారు. ప్రముఖ సంస్థల సీఈఓలు, చైర్మన్లు, వైస్ ప్రెసిడెంట్లతో వరుసగా సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులకు అత్యంత అనుకూల వాతావరణం ఉందని, ముందుగా రావాలని ఆహ్వానించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. వాహన రంగ దిగ్గజ సంస్థ జెడ్ఎఫ్ ఫాక్స్కాన్ సీఈఓ ఐకీ డోర్ఫ్ తో లోకేష్ సమావేశమయ్యారు. జెడ్ఎఫ్ ఫాక్స్కాన్ చాసిస్ మాడ్యూల్ సంస్థ తయారీ యూనిట్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. ఐకీ డోర్ఫ్ స్పందిస్తూ ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై కంపెనీ బోర్డులో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అలాగే మిట్టల్ గ్రూప్ చైర్మన్ లక్ష్మీ మిట్టల్ తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సమావేశమయ్యారు. అన్ని అనుకూలతలు ఉన్న భావనపాడును పెట్రోకెమికల్ హబ్ గా మార్చడానికి మిట్టల్ గ్రూప్ పెట్టుబడులు పెట్టాలని లోకేష్ కోరారు. పెట్రోకెమికల్స్ అన్వేషణకు భావనపాడు వ్యూహాత్మక ప్రాంతమని అన్నారు. హెచ్పీసీఎల్ మిట్టల్ సంయుక్త భాగస్వామ్య సంస్థ హెచ్ఎంఈఎల్ హెచ్పీసీఎల్ మిట్టల్ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 3,500 కోట్లతో భారత్ లో ఏర్పాటు చేయాలని భావిస్తున్న 2 గిగావాట్ సామర్థ్య సోలార్ సెల్ తయారీ ప్లాంట్ ను ఏపీలో ఏర్పాటు చేయాలని కోరారు. లక్ష్మీ మిట్టల్ స్పందిస్తూ ఆర్సెలార్ మిట్టల్, జపాన్ చెందిన నిప్పాన్ స్టీల్ సంయుక్తంగా 17.8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్రాజెక్టును ఏపీలో ఏర్పాటు చేయడానికి అన్ని ఏర్పాట్లు ప్రారంభించామని అన్నారు. ఇక ప్రభుత్వ ప్రతిపాదనలను సానుకూలంగా పరిశీలిస్తామని అన్నారు. ఇక మాస్టర్ కార్డ్ హెల్త్ కేర్ బిజినెస్ వ్యవస్థాపక అధ్యక్షుడు, మార్కెటింగ్ చీఫ్ రాజమన్నార్ తో లోకేష్ భేటీ అయ్యారు. ఏపీలో డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే విశాఖలో సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఆహార పదార్థాలు, వస్తువుల ట్రేడింగ్ లో పేరున్న కార్గిల్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డేవిడ్ వెబ్స్టర్ తో పలు కంపెనీలు ప్రతినిధులతో లోకేష్ సమావేశమయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే అవకాశాలను పరిశీలించాలని కోరారు. దావోస్ లో పెట్టుబడుల సాధనలో తెలంగాణ ప్రభుత్వం బోని కొట్టింది. విస్తరణ ప్రణాళికలో భాగంగా తెలంగాణలో 2 తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని యూనిలీవర్ కంపెనీ తెలియజేసింది. తెలంగాణలో పామాయిల్ ఫ్యాక్టరీ, రిఫైనింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని, సీసా మూతలు ఉత్పత్తి చేయడానికి కొత్త తయారీ యూనిట్ పెడతామని ప్రకటించింది. యూనిలీవర్ ఉత్పత్తులు ఎక్కువగా ద్రవ రూపంలో సీసాల్లో అమ్ముడవుతున్నాయి. ప్రస్తుతం బాటిల్ క్యాప్లను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. రాష్ట్రంలోనే సీసా మూతలను ఉత్పత్తి చేసే దిగుమతి అవసరం ఉండదని కంపెనీ తెలిపింది. పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన యూనిలీవర్ ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామని, కామారెడ్డి జిల్లాలో తగిన స్థలాన్ని కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఇక దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం నిన్న పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమైంది. పెట్టుబడుల ఆకర్షణకు ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ లో
యూనిలివర్ సీఈఓ హీన్ షూ మేకర్, చీఫ్ సప్లై చైన్ ఆఫీసర్ విలియం ఉజైన్తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచ దిగ్గజ కంపెనీకు యూనిలివర్ కు పేరుంది. మన దేశంలో హిందుస్థాన్ లీవర్ పేరిట వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలను సీఎం రేవంత్ వివరించారు. తెలంగాణ రైజింగ్ 2050 విజన్తో రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళిక ప్రపంచంలో అత్యుత్తమంగా అందరినీ ఆకర్షిస్తుంది అన్నారు. దాంతో తెలంగాణలో వ్యాపారాల విస్తరణకు కొత్త యూనిట్ ఏర్పాటుకు యూనిలివర్ ముందుకొచ్చింది. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టీఎంసీలను తెలుగు రాష్ట్రాలకు చెరిసగం పంచాలి అన్న తెలంగాణ డిమాండ్ను ఆంధ్రప్రదేశ్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. ప్రస్తుతం అమల్లో ఉన్న 66:34 దామాషాలోనే నీటి కేటాయింపులు వినియోగం కొనసాగించాలని స్పష్టం చేసింది. నిన్న హైదరాబాద్ జల సౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో బోర్డు చైర్మన్ అతుల్ జైన్, రాష్ట్రం నుంచి ఈఎన్సీ ఎం వెంకటేశ్వరరావు, జలవనరుల శాఖ సిఈ సుగుణాకర్రావు, తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు మేరకు తొలుత 731 టీఎంసీలు, తర్వాత 811 టీఎంసీలను ప్రాజెక్టుల వారీగా కేటాయించారని జలవనరుల శాఖ అధికారులు గుర్తు చేశారు. కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ నడుస్తున్న తరుణంలో నీటి కేటాయింపులపై చర్చకు ఆస్కారమే లేదు అని తేల్చి చెప్పారు. ఈ సమయంలో కేటాయింపులపై బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడేంత వరకు ఇంతవరకు అంగీకారం కుదిరినట్లుగా ఏపీ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వినియోగించుకోవాల్సిందేనని తెలిపారు. తెలంగాణ డిమాండ్ చేస్తున్నట్లుగా 50:50 వినియోగానికి అంగీకరించేది లేదు అన్నారు. అయితే తాము చెరిసగం వాటా కోసం పట్టుబడుతున్న విషయాన్ని మినిట్స్ లో రాయాలని తెలంగాణ పట్టుబట్టగా తాము అంగీకరించడం లేదు అన్న విషయాన్ని కూడా అందులో పొందుపరచాలని ఏపీ కోరింది. తమ అభ్యంతరాన్ని నోట్ చేయకపోతే భవిష్యత్తులో తాము న్యాయపరమైన చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపింది. సీఎం, డిప్యూటీ సీఎం పదవులపై ఏపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. మంత్రి లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీకి చెందిన మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, పిఠాపురం నాయకుడు ఎస్వీఎస్ఎన్ వర్మ ఇలా ప్రతి ఒక్కరూ బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ సోషల్ మీడియా టీం కూడా దీనిపై భారీగానే పోస్టులు పెట్టడం ప్రారంభించింది. మరోవైపు కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా సిబ్బంది కూడా తమ అధినేత పవన్ కళ్యాణ్ ను సీఎం చేయాలని పోస్టులు చేయడం ప్రారంభించారు. జనసేన నేత కిరణ్ రాయల్ ఒక అడుగు ముందుకేసి పవన్ ను సీఎంగా చూడాలని తాము 10 ఏళ్ల నుంచి కోరుకుంటున్నామని అన్నారు. లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చూడాలని టీడీపీ నేతలు కోరుకోవడంలో తప్పులేదని, అలానే తాము కూడా పవన్ ను సీఎంగా చూడాలని కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలకు సోషల్ మీడియాకు బ్రేక్ వేసేందుకు స్వయంగా సీఎం చంద్రబాబు స్పందించి డిప్యూటీ సీఎం పదవులపై ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు. కూటమి ప్రభుత్వంలో అన్ని సమిష్టి నిర్ణయాలు ఉంటాయి అన్న విషయాన్ని గుర్తించాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో జనసేన కేంద్ర కార్యాలయం కూడా ఈ అంశంపై స్పందించింది. డిప్యూటీ సీఎం అంశంపై ఎవరు మాట్లాడొద్దని, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దని, మీడియాతోనూ మాట్లాడవద్దని స్పష్టం చేసింది. పార్టీ లైన్ కు విరుద్ధంగా ఎవరూ ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, తమ ఆదేశాలను పాటించాలని తేల్చి చెప్పింది. ఇప్పటికే మీడియా ముఖంగా డిప్యూటీ సీఎం పదవులపై మాట్లాడిన కొంతమంది నాయకులను పార్టీ కార్యాలయం గట్టిగానే మందలించింది. ఏపీలో వైసీపీ పాలన ముగిసి 6 నెలలు దాటినా వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు ఇంకా ఆ పార్టీకి వీర విధేయత చూపుతూనే ఉన్నారు. కూటమి సర్కార్ రైతులకు సబ్సిడీపై పంపిణీ చేయ తలపెట్టిన కిసాన్ డ్రోన్లను పూర్తిగా వైసీపీ వారికే కట్టబెట్టాలి అని చూస్తున్నారు. ఈ డ్రోన్ల పంపిణీ జాబితా సిద్ధం చేయడానికి సంబంధించి జిల్లా వ్యవసాయ అధికారులతో ఏర్పాటు చేసిన జూమ్ మీటింగ్ లో ఉన్నతాధికారులు ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. డ్రోన్ల పంపిణీలో ఏడాదిన్నర క్రితం ఎంపిక చేసిన జాబితాకే తొలి ప్రాధాన్యమివ్వాలని ఉన్నతాధికారులు జేడీలకు సూచించారు. ఆ విషయంలో అవసరమైతే స్థానిక ఎమ్మెల్యేలకు సర్ది చెప్పి ఒప్పించాలని కూడా ఆదేశించారు. ఈ ఆదేశాలతో జిల్లా, మండల స్థాయి వ్యవసాయ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇక జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడే కిసాన్ డ్రోన్లు పంపిణీకి సంబంధించి మొత్తం జాబితాలను రూపొందించారు. మొత్తం 674 గ్రూపులను ఎంపిక చేశారు. 5 రైతులను ఒక గ్రూపుగా ఏర్పాటు చేసి వారిలో ఒకరికి డ్రోన్ పైలట్ గా శిక్షణ కూడా ఇప్పించారు. ఆర్భాటంగా గ్రూపులను ఎంపిక చేశారు, కానీ డ్రోన్ల కొనుగోలుకు నిధులు మాత్రం విడుదల చేయలేదు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగంలో ఖర్చు తగ్గించేందుకు కిసాన్ డ్రోన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా గతంలో ఎంపిక చేసిన 674తో పాటు మరో 201 కలిపి తొలి విడతలో మొత్తం 875 డ్రోన్లు అందించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో అర్హులైన రైతులను ఎంపిక చేయాలని ఆదేశించింది.
కేంద్ర ఎన్నికల సంఘం జనసేనను ఆంధ్రప్రదేశ్లోని గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చింది. దీంతో పాటు గాజు గ్లాసు గుర్తును ఆ పార్టీకి రిజర్వ్ చేసింది. ఈ మేరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు ఎన్నికల సంఘం మంగళవారం సాయంత్రం లేఖ పంపింది. సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 లోక్సభ స్థానాల్లో విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి గాజు గ్లాసు గుర్తును కూడా పొందింది. ఈ పరిణామంపై ఆ పార్టీ నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మిపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. తమ పార్టీ తరపున కార్పొరేటర్ గా గెలిచి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని చేపట్టిన విజయలక్ష్మి కాంగ్రెస్ లోకి మారిన నేపథ్యంలో ఈ ఆలోచన చేస్తోంది. తద్వారా రాజకీయంగా గ్రేటర్ హైదరాబాద్ పై పట్టు నిలుపుకునే వ్యూహాలు రచిస్తోంది. ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. ఈ మేరకు జూబ్లీహిల్స్ లోని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ నివాసంలో గ్రేటర్ పరిధిలోని ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మేయర్పై అవిశ్వాసం విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమావేశం అనంతరం తలసాని తెలిపారు. పార్టీకి ప్రస్తుతం ఉన్న బలం ఎంత, ఇతర సభ్యులు మద్దతు కూడగట్టడం ఎలా అన్న అంశాలపై భేటీలో చర్చ జరిగినట్లు తెలిసింది. గ్రేటర్ పై పట్టు జారలేదు అన్న సంకేతాలు ఇచ్చేలా అవిశ్వాసం ఉండాలని, ఒకవేళ తగినంత మంది సభ్యుల మద్దతు లేక అవిశ్వాసం వీగిపోతే ప్రతికూల పరిణామాలు ఉంటాయి అన్న అభిప్రాయమూ వ్యక్తమైనట్లు సమాచారం. అవిశ్వాసం పెట్టాలా వద్దా అన్నదానిపై శని లేదా ఆదివారం తుది నిర్ణయం తీసుకుంటామని ఓ ఎమ్మెల్యే తెలియజేశారు. మేయర్పై అవిశ్వాసం పెట్టాలని బీఆర్ఎస్ యోచిస్తున్న నేపథ్యంలో జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం అవిశ్వాసం ఎప్పుడు పెట్టాలి, ఎంతమంది సభ్యుల మద్దతు అవసరం, ఎందరి మద్దతు ఉంటే అవిశ్వాసం నెగ్గుతుంది అన్న అంశాలపై చర్చ జరుగుతోంది. గ్రామ సభల్లో ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. పథకాలకు సంబంధించి లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేకపోవడంపై తీవ్ర అసంతృప్తి, నిరసన వ్యక్తం చేశారు. కొన్ని చోట్ల ఇది తీవ్ర స్థాయిలో ఉండడంతో అధికారులు అర్ధాంతరంగా గ్రామ సభలను ముగించేశారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు అర్హులను గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిన్న గ్రామ సభలు ప్రారంభమయ్యాయి. మొత్తం 12,769 గ్రామ పంచాయతీలు ఉండగా తొలి రోజు 3,410 పంచాయతీల పరిధిలో గ్రామ సభలు జరిగాయి. కులగణన సర్వే, ప్రభుత్వం వద్ద ఉన్న పేద కుటుంబాల సమాచారం ఆధారంగా లబ్ధిదారుల తాత్కాలిక జాబితాను అధికారులు గ్రామ సభల్లో ప్రజల ముందుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలుసుకున్నారు. తమకు అర్హతలు ఉన్నా కూడా లబ్ధిదారుల జాబితాలో చేర్చలేదు అని పలు గ్రామాల్లో అధికారులను ప్రజలు ప్రశ్నించారు. అయితే పేర్లు రాని వారు మరోసారి దరఖాస్తు చేసుకోవచ్చు అని అధికారులు సూచించడంతో ప్రజలు అక్కడికక్కడే దరఖాస్తులు ఇచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా తొలి రోజు 47,413 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలియజేశారు. మరో 3 రోజులు గ్రామ సభలు కొనసాగనున్నాయని చెప్పారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో సౌమ్యుడిగా పేరున్న బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ఆవేశానికి లోనయ్యారు. పేద ప్రజలు కొనుక్కున్న స్థలాల్లో ఇల్లు కట్టుకునేందుకు వారికి అనుమతులు రాకుండా ఇబ్బంది పెడుతున్నారు అంటూ ఓ రియల్ వ్యాపారి అనుచరుడిపై చేసుకున్నారు. ఆ వెంటనే ఈటెల అనుచరులు కూడా అతనిపై దాడికి పాల్పడ్డారు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. నిన్న మేడ్చల్, మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలోని కొర్రెముల ఏకశిలానగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్లాట్ల బాధితుల తరపున ఎంపీ ఈటెల రాజేందర్ మంగళవారం స్థల పరిశీలనకు వెళ్లారు. ఆ సమయంలో వెంచర్లోనే ఉన్న సదరు రియల్ వ్యాపారి అనుచరులను గమనించిన బాధితులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారు అనేది వారేనంటూ ఎంపీకి చూపించారు. దీంతో ఈటెల ఆవేశంతో వేగంగా వెళ్లి రియల్ వ్యాపారి అనుచరుడు రఫీక్ చెంప చెళ్లుమనిపించారు. వెంటనే ఈటెల చుట్టూ ఉన్న ఆయన అనుచరులు కూడా ఆగ్రహంతో రఫీక్ తో పాటు మరో వ్యక్తి గ్యార ఉపేందర్ పైన దాడి చేశారు. ఈ దాడిలో రఫీక్, ఉపేందర్లకు గాయాలయ్యాయి. ఇక రఫీక్ కు తీవ్ర గాయాలు కావడంతో అతడు గాంధీ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. తమపై దాడికి పాల్పడ్డ ఎంపీ ఈటెల రాజేందర్, ఆయన అనుచరులపై రియల్ ఎస్టేట్ వ్యాపారి అనుచరుడు గ్యార ఉపేందర్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈటెలతో పాటు మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి, కాలనీ వాసులు శివారెడ్డి, జుబేర్ అక్రమ్, మరో 20 మంది కలిసి తమపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు అని ఫిర్యాదులు పేర్కొన్నారు. ఎంపీ ఈటెల రాజేందర్ పై ఫిర్యాదు అందిందని మల్కాజిగిరి ఏసీపీ చక్రపాణి ధృవీకరించారు. చివరి త్రైమాసికంలో పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవాలనుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆశలపై కేంద్రం నీళ్లు చల్లుతోంది. ప్రభుత్వం పెట్టిన ఇంటెండ్ల మేర అప్పు తీసుకోవడానికి అవకాశం లేదని తేల్చి చెబుతోంది. 3 నెలల్లో సేకరించాలని అనుకున్న 30,000 కోట్ల రుణంలో ఇప్పటికే 4,500 కోట్ల మేర కోత పెట్టగా మరింత అప్పునకు కోతలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 28న తీసుకోవాలి అనుకుంటున్న 2,500 కోట్ల అప్పునకు కేంద్రం అనుమతి ఇస్తుందా అన్నది సందేహంగా మారింది. దీనికి అనుమతి రాకపోతే ఈ నెలలో 7,000 కోట్ల అప్పునకు కోత పడినట్లే. అనుమతి లేకపోయినా తెలంగాణ ప్రభుత్వం అత్యుత్సాహంతో ఎక్కువ మొత్తం అప్పు కోసం ఇంటెంట్లు పెట్టినట్లు తెలుస్తోంది.
కేంద్ర ఆర్బీఐ అనుమతించబోవని తెలిసినా చివరి త్రైమాసికంలో 30,000 కోట్లు అప్పు కోసం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులు టార్గెట్ గా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు నిన్న వరుస సోదాలతో హడలెత్తించారు. 1-2 కాదు, ఏకంగా 55 ఐటీ బృందాలు హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి. సినీ రంగానికి చెందిన నిర్మాతలు, ఫిల్మ్ ప్రొడక్షన్ సంస్థల కార్యాలయాల్లో సోదాలు జరిగాయి. ఇటీవల సంక్రాంతికి విడుదలైన గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాలకు సంబంధించి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో ఆయన కుమార్తె హన్సితారెడ్డి, సోదరుడు శిరీష్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే మైత్రి మూవీ మేకర్ సంస్థకు సంబంధించి మైత్రి నవీన్, సీఈఓ చెర్రీ ఇళ్లు, కార్యాలయాలు, వారి భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించి పలు అవకతవకలను గుర్తించినట్లు తెలుస్తోంది. విశ్వవిద్యాలయాల్లో సంస్కరణల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ రూపొందించిన ముసాయిదాను వ్యతిరేకించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ముసాయిదా అమల్లోకి వస్తే విశ్వవిద్యాలయాలు కేంద్రం గుప్పెట్లోకి వెళ్తాయని ఆందోళన చెందుతోంది. ఇది తీవ్ర అభ్యంతరకరంగా ఉంది అంటూ కేంద్రానికి లేఖ రాయనుంది. రాష్ట్రాల హక్కులను హరించడానికే కేంద్రం ప్రభుత్వం ఈ ముసాయిదా రూపొందించినట్లుగా ఉంది అని ఆరోపిస్తోంది. యూజీసీ తాజాగా రూపొందించిన ముసాయిదాపై అభిప్రాయాలను తెలియజేయాలి అంటూ పబ్లిక్ డొమైన్లో ఉంచింది. ఇప్పటికే కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఈ ముసాయిదాను వ్యతిరేకిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దీన్ని వ్యతిరేకించాలని నిర్ణయించింది. యూజీసీ ప్రతిపాదించిన ముసాయిదా అమల్లోకి వస్తే వర్సిటీల్లో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా ఉపకులపతుల నియామకాల్లో రాష్ట్రాలకు ఎలాంటి అధికారం ఉండదు. ప్రస్తుత విధానం ప్రకారం వీసీల నియామకాలకు తొలుత ప్రభుత్వం నుంచి ఒకరు, యూనివర్సిటీ నుంచి ఒకరు, యూజీసీ నుంచి మరొకరు సభ్యులుగా సర్చ్ కమిటీలు ఏర్పాటు చేస్తారు. సర్చ్ కమిటీ వీసీ పోస్టుల కోసం 5 పేర్లతో జాబితాను ప్రభుత్వానికి పంపిస్తుంది. వాటిని పరిశీలించిన తర్వాత ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపిస్తుంది. ఆ తర్వాత వీసీని నియమిస్తూ నోటిఫికేషన్ జారీ చేస్తారు. కానీ తాజా ముసాయిదా ప్రకారం వీసీల నియామకాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర ఉండదు. సాధారణ శస్త్రచికిత్సలకు అనుమతులు తీసుకుని గుట్టుచప్పుడు కాకుండా కిడ్నీ మార్పిడి చేస్తున్న ఆసుపత్రి గుట్టురట్టయింది. 6 నెలల క్రితం ఆసుపత్రిని ప్రారంభించిన వైద్యులు ఇతర రాష్ట్రాల రోగులను, కిడ్నీ దాతలను నగరానికి రప్పించి నిబంధనలకు విరుద్ధంగా కిడ్నీ మార్పిడి చేస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డాక్టర్స్ కాలనీలో ఉన్న అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ దందా జరుగుతోంది. అలకనంద ఆసుపత్రిలో జనరల్ ఫిజిషియన్, సాధారణ శస్త్రచికిత్సల నిర్వహణకు సుమంత్ గట్టుపల్లి, రంగారెడ్డి జిల్లా వైద్య శాఖ నుంచి అనుమతి తీసుకున్నారు. జూలై 2024లో 9 పడకలతో హాస్పిటల్ను ప్రారంభించారు. కానీ ఆసుపత్రి నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు చేస్తూ డబ్బు దండుకుంటున్నారు. అలకనంద ఆసుపత్రిలో కిడ్నీల దందా కొనసాగుతుందని మంగళవారం రంగారెడ్డి జిల్లా డీఎంహెచ్ఓ వెంకటేశ్వరరావుకు ఫిర్యాదు అందింది. వెంటనే ఆయన వైద్య అధికారులు పోలీసులతో కలిసి ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులను చూసిన వైద్యులు పరారయ్యారు. తమిళనాడుకు చెందిన నజరీనా బాను, ఫిర్దోజ్ బేగం నుంచి కిడ్నీలు తీసుకుని కర్ణాటకకు చెందిన బిఎస్ రాజశేఖర్, కృపాలతకు ఈ నెల 17న అమర్చినట్లు తేలింది. ఆ నలుగురిని మెరుగైన చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆసుపత్రి నిర్వాహకుడు సుమంత్ను అరెస్ట్ చేశారు. కిడ్నీ మార్పిడి చేసి పరారైన వైద్యుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించిన ఆసుపత్రిని సీజ్ చేసినట్లు డీఎంహెచ్ఓ చెప్పారు. కిడ్నీ మార్పిడి రాకెట్పై మంత్రి దామోదర రాజనరసింహ ఆరా తీశారు. ఇందులో ప్రమేయం ఉన్న వైద్యులు ఆసుపత్రి యాజమాన్యాన్ని ఉపేక్షించొద్దని, కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాళేశ్వరం కార్పొరేషన్ తీసుకున్న రుణాలకు ప్రభుత్వం పూచీకత్తు ఇచ్చిందని, అందువల్ల వడ్డీతో సహా ఆర్థిక శాఖ తిరిగి చెల్లింపులు చేస్తుంది అని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీల రూపంలో 6,519 కోట్లు, అసలు కింద 7,382 కోట్లు చెల్లించామని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణ అవకతవకలపై విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట నిన్న ఆయన హాజరయ్యారు. క్రాస్ ఎగ్జామినేషన్లో భాగంగా ఆదాయం లేకపోయినా కాళేశ్వరం కార్పొరేషన్ కు ఏ విధంగా రుణాలు తీసుకున్నారు, ఆదాయం లేకుండా రుణాలను తిరిగి చెల్లించడం ఎలా సాధ్యం అన్న ప్రశ్నలకు ఆయన జవాబిచ్చారు. అవసరమైన నిధుల సమీకరణకి కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ ఏర్పాటైందని, బయటి రుణాలతో పాటు రాష్ట్ర బడ్జెట్ నిధులతో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని వివరించారు. రుణాల సమీకరణ బాధ్యత కాళేశ్వరం కార్పొరేషన్దేనని, ఈ విషయంపై ప్రభుత్వం కేఐపీసీఎల్ మధ్య అవగాహన కుదిరింది అని చెప్పారు. మరి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నించగా, పారిశ్రామిక అవసరాలకు నీటి కేటాయింపులతో 7 కోట్ల ఆదాయం వచ్చిందని, ఆదాయం పెరగడానికి కొంత సమయం పడుతుంది అని తెలిపారు. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టును సంపూర్ణంగా సమర్థిస్తూ అఫిడవిట్ దాఖలు చేసిన తెలంగాణ నీటి వనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి ప్రకాష్ ను నేడు కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది.
మీ సేవల్లో నాణ్యత ఉంటే ఆదరించేందుకు తాము సిద్ధం అంటూ ఏపీ ఆర్టీసీకి ప్రయాణికులు గట్టి సంకేతం ఇచ్చారు. పెద్ద పండగ సంక్రాంతికి సొంతూళ్లకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణించి చరిత్రలో సంస్థ చూడనంత ఆదాయాన్ని ఒకే రోజు అందించారు. అయితే పండగకు వచ్చే ప్రయాణికుల్ని బస్టాండ్లో పడిగాపులు కాయించిన ఆర్టీసీ ఉన్నతాధికారులను సీఎం చంద్రబాబు మందలించడంతో మేల్కొని తిరుగు ప్రయాణాలకు సరిపడా బస్సులు ఏర్పాటు చేశారు. దీంతో ఈ నెల 20న సొంతూళ్ల నుంచి తిరిగి వెళ్లే ప్రయాణికుల నుంచి ఆర్టీసీకి ఏకంగా 23.71 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది. ఇదే పండగ సీజన్లో 3 సార్లు 20 కోట్ల ఆదాయాన్ని ఏపీఎస్ఆర్టీసీ దాటింది. ఆర్టీసీ అంటే ఒకప్పుడు ఆసియా దేశాల్లోనే అతిపెద్ద ప్రజా రవాణా సంస్థ. ప్రతి పల్లెకు ప్రయాణ సేవలు అందిస్తూ అన్ని వర్గాల ప్రజలతో మమేకమైన ఆర్టీసీ క్రమక్రమంగా ఆక్యుపెన్సీ కోల్పోతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో ఒక్క కొత్త బస్సు కూడా కొనుగోలు చేయకుండా డొక్కు బస్సులతో గోతులమయమైన రోడ్లతో ప్రయాణికులను ఆర్టీసీ భయపెట్టింది. దీనికి తోడు 3 సార్లు ప్రయాణికులపై మోయలేని భారం మోపి అంతకు ముందున్న ధరలకు దాదాపు రెట్టింపు చేసింది. సిబ్బంది విలీనంతో ప్రయాణ సేవల్లోనూ నాణ్యత తగ్గడం, ఎండీతో సహా ఇన్ఛార్జీలుగా ఉన్న కీలక అధికారులు కనీస సమీక్ష చేయకపోవడంతో ప్రయాణికుల సంఖ్య బాగా తగ్గిపోయింది. రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే కొత్త బస్సులు కొనుగోలు మొదలుపెట్టిన ఆర్టీసీ గడిచిన 6 నెలల్లో సుమారు 600 బస్సులు సమకూర్చుకుంది. ఇది గమనించిన ప్రయాణికులు ఆర్టీసీ వైపు చూడడం మొదలుపెట్టారు. దక్షిణాదిలోని 5 వాతావరణ సబ్ డివిజన్లలో వర్షాలకు కారణమైన ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణకు రంగం సిద్ధమైంది. ఈశాన్య గాలులు క్రమేపీ బలహీనపడడం, సముద్రం నుంచి తూర్పు గాలులు ఆగిపోవడంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, దక్షిణ కోస్తా, కేరళ, దక్షిణ కర్ణాటక నుంచి 24న ఈశాన్య రుతుపవనాలు వైదొలుగుతాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. దక్షిణాది రాష్ట్రాల్లోకి గతేడాది అక్టోబర్ 21న రుతుపవనాలు ప్రవేశించాయి. ఈశాన్య రుతుపవనాల సీజన్లో 2 తుఫాన్లు, 4-5 అల్పపీడనాలు, వాయుగుండాలు రావడంతో విస్తారంగా వర్షాలు కురిశాయి. అయితే మధ్య భారతం నుంచి అతి శీతల గాలులు ఒడిశా, ఛత్తీస్గఢ్, తెలంగాణ వరకు విస్తరించాయి. దీంతో ఉత్తరాంధ్ర గజగజలాడింది. బలమైన చలిగాలులు వేయడంతో ఈ సీజన్లో తొలిసారిగా కొన్ని ప్రాంతాల్లో చలి ప్రభావం తీవ్రంగా ఉంది. వీటి ప్రభావంతో ఒడిశాకు ఆనుకొని శివారు ప్రాంతాలు, మన్యం, తెలంగాణకు ఆనుకొని కోస్తాలో కొన్ని చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 5 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. చలిగాలుల తీవ్రతకు ప్రజలు వణికిపోయారు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. సైఫ్ ఇంటికి దొంగతనానికి వెళ్లిన దుండగుడు ఆయనపై కత్తితో దాడి చేశారు. ఇక ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స అనంతరం ఆయన్ను ఇవాళ డిశ్చార్జ్ చేశారు. ఈ నెల 16న సైఫ్ పై దాడి జరిగింది. ఈ దాడిలో నటుడి వెన్నెముకకు తీవ్ర గాయమైంది. సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు. వైద్యులు సైఫ్ కు కొన్ని రోజుల పాటు బెడ్ రెస్ట్ సూచించారు. ఇన్ఫెక్షన్ చేరకుండా ఉండేందుకు కొంతకాలం బయట వ్యక్తులకు దూరంగా ఉండాలి అని చెప్పినట్లు సమాచారం. మరోవైపు ఈ కేసు విషయమై ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు మహమ్మద్ షరీఫ్లు ఇస్లాం షెహజాద్ ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతడు కస్టడీలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ మొదటి రోజే ఉత్తర్వుల వర్షం కురిపించారు. ఇక ఆ దేశ చరిత్రలో మునిపెన్నడూ లేని విధంగా తొలి రోజే డజన్ల కొద్దీ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో సంచలనం సృష్టించారు. అందులో ప్రధానమైనది అమెరికాలో పుట్టిన వారిగా ఆటోమేటిక్ గా పౌరసత్వాన్ని ప్రసాదించే హక్కును రద్దు చేసే ఉత్తర్వు. ఉద్యోగాల నిమిత్తం అమెరికాలో ఉంటూ ఆ గడ్డపై పిల్లలను కనడం ద్వారా కనీసం వారికైనా పౌరసత్వం దక్కుతుందని ఆశిస్తున్న లక్షలాది మంది ప్రవాస భారతీయులకు ఈ ఉత్తర్వు ఆశనిపాతమే. అదొక్కటే కాదు, ఇంధన రంగం, పర్యావరణం, వలసలు, విదేశాంగ విధానం ఇలా పలు రంగాలకు సంబంధించిన ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే అక్కడికక్కడే తన ఉత్తర్వుల దండయాత్ర మొదలుపెట్టారు. అమెరికా చట్టాల ప్రకారం ఆ దేశ పౌరులకు పుట్టిన పిల్లలకే కాక అమెరికా గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరికి పౌరసత్వం లభిస్తోంది. అమెరికాలో పుట్టిన వారంతా ఆ దేశ పౌరులే అనే ఉద్దేశంతో 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ద్వారా శరణార్థుల పిల్లలకు అమెరికా జన్మతహా పౌరసత్వాన్ని అందిస్తోంది. అయితే తాజాగా ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులతో దీనికి అడ్డుకట్టపడినట్లయింది. ఇప్పుడు ఆ హక్కుపై వేటు వేస్తూ ట్రంప్ తొలి రోజే ఉత్తర్వులు జారీ చేశారు. అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే పౌరసత్వాన్ని తమ ప్రభుత్వం గుర్తించదని ట్రంప్ తెలియజేశారు. అయితే ఈ ఉత్తర్వు రాజ్యాంగంలో 14వ సవరణకు విరుద్ధమని హక్కుల సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టీమిండియా ఆటగాడు మహమ్మద్ సిరాజ్ నిన్న హైదరాబాద్ టోలీ చౌక్ ఆర్టీఓ ఆఫీసులో సందడి చేశారు. తన నూతన వాహనం రేంజ్ రోవర్ నెంబర్ కోసం ఆర్టీఓ ఆ కార్యాలయానికి వచ్చారు. అభిమానులు ఆయనతో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. ఆయన త్వరగా పనిని పూర్తి చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇదిలా ఉంటే ఛాంపియన్స్ ట్రోఫీలో స్థానం దక్కకపోయినా సిరాజ్ సానుకూలంగా స్పందించారు. త్వరలో భారత జట్టులోకి వస్తానని ధీమా వ్యక్తం చేశారు. తన అధికారిక ఇన్స్టాగ్రామ్ లో
రీసెట్, రీస్టార్ట్, రీఫోకస్ అనే క్యాప్షన్ ను జోడించారు. సిరాజ్ షేర్ చేసిన ఫోటోలో ఈ హైదరాబాదీ పేసర్ జిమ్ లో డంబెల్స్, ఇతర వ్యాయామ పరికరాలతో కనిపిస్తున్నాడు. ఇక భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ 2023 ముందు సిరాజ్ నెంబర్ 1 ర్యాంకింగ్ లో ఉన్నాడు. అయితే వరల్డ్ కప్ నుంచి సిరాజ్ ఫామ్ దిగజారుతూ వస్తోంది. ఫార్మాట్ ఏదైనా సిరాజ్ విఫలమవుతున్నాడు. దీంతో ఈ హైదరాబాదీ పేసర్ స్థానంలో హర్షదీప్ సింగ్ ఛాన్స్ దక్కింది.